ఏమండి ఎక్కడికి? నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను గుండమ్మ. ఆఫీస్కి కాదండి, మనం హాస్పిటల్కి వెళ్ళాలి. హాస్పిటల్కా? ఆ ఏమ్మా, ఒంట్లో ఏమైనా నలతగా ఉందా? అదేం లేదు మావయ్య గారు. మరి హాస్పిటల్ దేనికి? కిడ్నీ ఇచ్చింది ఎవరో మనం తెలుసుకోవాలండి. ఆ ప్రయత్నం నేను చేస్తానని చెప్పాను కదా, నువ్వెందుకు? ఆ మీరు వెళ్ళి అడిగినా ఆ డాక్టర్ నిజం చెప్పట్లేదు. అందుకే నేను వెళ్ళి ఆవిడ్ని బతిమలాడుకుంటాను. నాకు కిడ్నీ ఇచ్చిందెవరో నేను తెలుసుకుంటానండి. నాకు తను ఇచ్చిన కిడ్నీ మ్యాచ్ అయిన దాన్ని బట్టి, డాక్టర్ మాట్లాడిన దాన్ని బట్టి మీరు కూడా విన్నారు కదా. ఆ క్షణం నుంచి నాకు కిడ్నీ ఇచ్చింది బహుశా నా కూతురేమో అనిపిస్తోంది. తనెవరో నేనెట్టి పరిస్థితుల్లోనూ తెలుసుకోవాలండి. ఇదేంటి ఉన్నపళంగా ఇది హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని కనుక్కుంటా అంటుంది. బావగారినంటే ఆ డాక్టర్ ఏదో కవర్ చేసి పంపించేసింది, కానీ గుండమ్మను అలా కవర్ చేయలేదే. ఇది ఖచ్చితంగా తన మాటలతో మభ్యపెట్టైనా సరే నిజమేంటో తెలుసుకుంటుంది. ఎలా ఆపాలి? అరే ఆది, గుండమ్మ గురించి తెలిసిందే కదా, తను మాట్లాడితే ఎదుటి వాళ్ళని ఎలాగైనా కన్విన్స్ చేయగలుగుతుంది. అమ్మాయి చెప్పినట్టు ఒకసారి హాస్పిటల్కి వెళ్తే బాగుంటుందిరా. వెళ్దామండి. సరే అయితే పద. మావయ్య వెళ్ళొస్తాం, పదండి. అమ్మా! వైష్ణవి, 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 కూర్చో. ఏమైందమ్మా? ఏమైంది వైష్ణవి? గుండె పట్టేసినట్టుంది. సడన్ గా గుండె పట్టేయడం ఏంటి వైష్ణవి? తెలియలేదు బావగారు, గుండెంతా పట్టేసినట్టుంది. ఏమండి, డాక్టర్కి ఫోన్ చేయండి. గుండమ్మా ఏవద్దు, ఆ, కాసేపు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. నాకెందుకో చాలా భయంగా ఉంది గుండమ్మా. నువ్వు నాతోనే ఉండు. ఏం కాదు వైష్ణవి, మేమందరం ఇక్కడే ఉన్నాం కదా. నాకు కొంచెం తేలిగ్గా ఉంది కాబట్టి పనులన్నీ నేనే చేస్తాను. నువ్వు రెస్ట్ తీసుకో, రెస్ట్ తీసుకో. ఒరే ఆది, వైష్ణవికి ఒంట్లో బాలేదు కదా, ఈ పరిస్థితుల్లో హాస్పిటల్కి వెళ్తే ఏం బాగుంటుంది. మళ్ళీ ఎప్పుడైనా వెళ్దురులేండి. సరే నాన్న. గుండమ్మ, వైష్ణవికి బాగోలేదు కదా, మనం హాస్పిటల్కి మరోసారి వెళ్దాం. తను జాగ్రత్తగా చూసుకో. నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. సరేనండి, వస్తాను నాన్న. అమ్మయ్యా, ఇవాళ దీన్ని ఆపాను. వీళ్ళు వెళ్లే లోపల ఆ డాక్టర్ని మేనేజ్ చేయాలి. అక్క, నాకెందుకో భయంగా ఉందక్క. నువ్విక్కడ భయపడ్డం కాదు, మా ఆయన వచ్చినప్పుడు భయపడాలి. చెప్పింది గుర్తుంది కదా, నేనుగా నిన్నింటికి తీసుకొని వెళ్ళలేను. ఎందుకంటే నేను తీసుకెళ్లాను అంటే అత్తయ్య గారు ఒప్పుకోరు. ఆవిడ్ని బామ్మగారు కాదనలేరు, మావయ్య గారైతే ఆవిడ మాటకి ఎదురే చెప్పలేరు. ఇక ఆవిడ చెప్పిన దానికి మా ఆయన అయితే కాదనరు. కాబట్టి ఆయనే నిన్నింటికి తీసుకెళ్తేనే ఇంకెవ్వరు నిన్ను బయటికి పంపించే సాహసమే చేయరు. అక్షిత కానీ అత్తయ్య గారు కానీ ఇక ఒక్క మాట కూడా మాట్లాడు. అర్థమైందా? ధైర్యంగా ఉండు. ఏం చేయాలో గుర్తుంది కదా? మీకు గుర్తుంది కదా? గుర్తుంది మేడం, అంతా మీరు చెప్పినట్టే జరుగుతుంది. ఇదిగో జాగ్రత్తగా ఉండండి. పొరపాటున కూడా మీరు మా ఆయనకి దొరికారు, ప్లాన్ మొత్తం నాశనం అయిపోతుంది. లేదు మేడం,
మీరు చెప్పినట్టే మేము చేస్తాం. అదిగో ఆయన కారు వచ్చేస్తుంది. ఉషా పరిగెత్తు. ఆల్ ది బెస్ట్. భయంగా ఉందక్క. అయ్యో నువ్వేం భయపడకు, ఓకేనా? మీరు కూడా రెడీ కదా? సరే అయితే వెళ్ళు వెళ్ళు, వెళ్ళండి వెళ్ళండి. ఉషా, రేయ్! రా, రేయ్! రేయ్, రా, రేయ్! వదిలేండ్రా. రేయ్! ఆ! ఆ! రేయ్! ఆ! 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 రేయ్ పదరా. రైట్, ఆగండ్రా. ఉషా, ఎవరమ్మా వాళ్ళు? తెలీదండి. రోడ్డు మీద ఒంటరిగా వస్తుంటే నా వెంట పడ్డారు. సమయానికి మీరు వచ్చారు కాబట్టి పారిపోయారు, లేదంటే నా జీవితం ముగిసిపోయేది. అయ్యో, అలాంటి మాటలు మాట్లాడకమ్మా. అయినా నువ్వు ఒక్కదానివే బయటికి ఎందుకు వచ్చావు? చెప్పమ్మా. నా అంతటా నేను రాలేదండి. మీ అమ్మగారే ఇంట్లో ఉండొద్దు, వెళ్ళిపోమ్మన్నారు. మా అమ్మ వెళ్ళిపోమందా? ఎందుకు? తెలీదండి. దిక్కుమొక్కు లేని దాన్ని కదా. పైగా పల్లవి అక్క నన్ను తీసుకొచ్చిందని చెప్పి మొదట్నుంచి మీ అమ్మగారికి నేను ఇంట్లో ఉండటం ఇష్టం లేదు.